రైట్ ప్రియాంక, మనం చూస్తా ఉన్నాం అంటే మున్సిపల్ కార్మికులు గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళు సమ్మెను విరమించారు, విధుల్లోకి చేరుతున్నారు. సో దాని తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తిగా వాళ్ళ హామీలకు సంబంధించి జీవో వచ్చిన తర్వాతనే మేము మళ్ళీ ఈ కార్యాచరణను మొదలుపెట్టాము, లేదంటే మళ్ళీ సమ్మె చేస్తామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి చూస్తే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెనైతే ప్రస్తుతానికి విరమించారు. నేటి నుంచి విధులకు హాజరవుతున్నట్లయితే ప్రకటించారు. అమరావతి సచివాలయంలో మంత్రుల కమిటీ మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో చర్చలైతే జరిపింది. దీంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నామని, ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటిపై జీవోలు వచ్చిన తర్వాత పూర్తిగా విరమిస్తామనైతే ప్రకటించారు. ఆరోగ్య భత్యాన్ని కూడా జీతంతో కలిపి ప్రస్తుతం ఇస్తున్న 15,000ను 21,000కు పెంచుతున్నట్లు మంత్రుల కమిటీ తెలిపింది. పారిశుధ్య పనులు చేసే అన్ని రకాల కార్మికులను క్లీన్ ఎన్విరాన్మెంట్ వర్కర్స్ అనే కొత్త కేటగిరీ కిందకు తీసుకొచ్చి వేతనం, ఆరోగ్య భృతితో కలిపి నెలకు 21,000 ఇవ్వడానికి అంగీకరించాం. ఇకపై ఓహెచ్ఏ ఉండదు. ఈపీఎఫ్, ఈఎస్ఐ ఇస్తాం. అండర్ గ్రౌండ్ కార్మికులకు, డ్రైవర్లకు ఓహెచ్ఏ 6,000, వేతనం 18,500 కలిపి 24,500 ఇవ్వడానికి అంగీకరించాం. పాఠశాలల్లో పనిచేసే కంటింజెంట్ వర్కర్స్ కి పురపాలక సంఘాల ద్వారా చెల్లింపులు చేస్తాం. నాన్ పీహెచ్ కార్మికులకు సంబంధించి కేటగిరేషన్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపి తగు చర్యలు తీసుకుంటాం. స్వైర్ డెత్ కు సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు పరిహారం చెల్లించేందుకు ఉత్తర్వులు ఇస్తాం. సరెండర్ లీవ్ల చెల్లింపులు 10 రోజుల్లో జరిగేలా చర్యలు తీసుకుంటాం. రెగ్యులర్ కార్మికులకు పీఎఫ్ అకౌంట్లు తెరవడానికి చర్యలు తీసుకుంటాం. ఎక్స్ గ్రేషియా ఇవ్వడానికి, ఆన్ టైం ఎగ్జామినేషన్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాం. అవుట్ సోర్సింగ్ వర్కర్లకు రిటైర్మెంట్ సెక్యూరిటీగా 10 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన వారికి ఏటా 2,000 చొప్పున లేదా గరిష్టంగా 75,000 ఇస్తాం. ప్రమాదవశాత్తు మరణించిన అవుట్ సోర్సింగ్ కార్మికులకు ప్రస్తుతం ఉన్న 5 లక్షల ఎక్స్ గ్రేషియాను 7 లక్షలుగా పెంచడం జరిగింది. మట్టి ఖర్చులు 15,000ను 20,000కు పెంచాం. అవుట్ సోర్సింగ్ కార్మికులను నియమించుకున్నప్పుడు కరోనా టైంలో నియమించుకున్న వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి కార్మికుడికి దుస్తులు కొనుక్కోవడానికి 1,000 రూపాయలు ఇస్తాం. వీటిపై కమిటీలు ఏర్పాటు చేశాం. జీవోలు జారీ చేస్తామని చెప్పాం అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇక సమ్మెను పూర్తిగా విరమించలేమని, తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వరరావు, మున్సిపల్ కార్మికుల జేఏసీ నేత సుబ్బరాయుడు తెలిపారు. నేటి నుంచి కార్మికులు పనిలోకి వెళ్తారని చెప్పారు. చర్చలు సానుకూలంగానే జరిగినా కార్మికులందరూ పూర్తి సంతృప్తి చెందే విధంగా లేరన్నారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటిపై గురువారం మినిట్స్ ఇస్తామని చెప్పారని, 3 రోజుల్లో ఇచ్చిన హామీలన్నిటికీ జీవోలు ఇస్తామని చెప్పారని, ఏది నెరవేర్చకపోయినా మళ్లీ సమ్మె చేస్తామని చెప్పారు. ఇక సరెండర్ లీవ్లు త్వరలో ఇస్తామని చెప్పారన్నారు. హామీలు అమలు కాకపోతే ఫిబ్రవరి నుంచి మళ్లీ సమ్మెకు వెళతామని చెప్పారు. ప్రస్తుతం మున్సిపల్ కార్మికులకు ఆరోగ్య భత్యంగా 6,000 వేతనంగా 15,000 మొత్తంగా 21,000 ఇస్తున్నారు. సమ్మె తర్వాత జరిగిన చర్చల్లో ఆరోగ్య భత్యాన్ని ఎత్తివేసి అలవెన్స్ మొత్తాన్ని వేతనంగా పేర్కొంటూ 21,000 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బేసిక్ పెరిగిన కారణంగా వచ్చే పీఆర్సీలో వేతనం భారీగా పెరుగుతుందని ఆశ చూపించింది. అంతే తప్ప ప్రభుత్వం కొత్తగా వేతనాలను పెంచలేదు.